Hello viewers, welcome to Suni Home Recipes. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము ఒక కొత్త రెసిపీ చేసుకుందామండి. క్యాబేజ్తో ఒక మంచి కర్రీ రెసిపీ చేసుకున్నాము. మనకి ఫ్రై లాగా ఉంటుంది, అదేవిధంగా మనకి రైస్లోకి, చపాతీలోకి, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒక మంచి హెల్దీ రెసిపీని చేసుకున్నాము. క్యాబేజ్ తీసుకున్నాను, ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్. ఇక్కడ నేను ఒక 1/2 kg క్యాబేజ్ అన్నమాట ఇది. సో దీంతో మనము రెసిపీ చేసుకుందాము. ముందుగా మనము క్యాబేజ్తో పాటు క్యారెట్ కూడా వేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక కప్పు క్యారెట్ తీసుకున్నాను, ఒక 2 క్యారెట్లు అన్నమాట ఇవి. సో చెక్కు అంతా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి కొద్దిగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ అంతా కూడా మనకి మెజరింగ్ కప్తో 1 కప్ వస్తుంది. సో ఇది కూడా వేసుకొని మనము మంచి రెసిపీ చేసుకుందాము. ముందుగా ఈ విధంగా నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ యాడ్ చేస్తాము. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాము. కొద్దిగా డ్రై మిర్చి, జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా మినపప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేద్దాము. ఒక 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేద్దాము. పచ్చిమిర్చి ఒక 4 వేసుకోవచ్చు. ఇక్కడ నేను పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ముందుగా 1 కప్పు పెసరపప్పు ఒక 3 గంటల సేపు నానబెట్టి పెట్టుకున్నాను. సో మనం ఇందులో పెసరపప్పు కూడా వేస్తాము. ఇప్పుడు మనము ఇది యాడ్ చేసేద్దాము. పెసరపప్పుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము క్యాబేజ్ యాడ్ చేసేద్దాము. క్యాబేజ్ వేసేసాను. క్యాబేజ్ మనము మెజరింగ్ కప్పుతో 3 కప్పులు వేసుకోవాలి. ఒక కప్పు పెసరపప్పుకి 3 కప్పులు క్యాబేజ్ వేసుకోవాలి. సో ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము ఇక్కడ నేను పాలకూర వేస్తున్నాను. 1 కప్పు పాలకూర తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పాలకూర వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా మెంతాకు కూడా వేస్తున్నాను. వేసుకోవాలి, బాగా కడిగి వేసుకోవాలి. ఇదంతా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా మనకి కొద్దిగా ఆకుకూర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము
క్యారెట్ యాడ్ చేసేద్దాము. ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాము. 1.5 స్పూన్ వేసుకోవాలి. కొబ్బరి పొడి ఈ విధంగా గ్రైండ్ చేసి పొడిగా చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. సో కొబ్బరి, అదేవిధంగా పచ్చిమిర్చి, ఒక 6 to 8 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొబ్బరి, పచ్చి కొబ్బరి అరచిప్ప వేసానన్నమాట. అరచిప్పకి 6 to 8 పచ్చిమిర్చి వేసుకుని ఈ విధంగా పొడిలాగా చేసి పెట్టుకున్నాను. సో ఇది మనం యాడ్ చేస్తాము, లాస్ట్కి యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోకూడదు, మనకి కొద్దిగా పెసరపప్పు మెత్తపడాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనము కొద్దిగా హింగ్ వేసుకున్నాము. హింగ్ వేసుకోవాలి. బాగా కలిపేసుకున్నాము. విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నాము. ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, మనకి క్యాబేజ్ బాగా ఫ్రై అయిపోయింది. క్యాబేజ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. పెసరపప్పు కూడా మనకి ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది. ఇక్కడ మనకి చూడండి, పెసరపప్పు ఈ విధంగా పట్టుకుని ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉంటే బాగా ఉడికినట్టు. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. మెత్తగా ఉడికించుకుంటే తినేటప్పుడు అంత బాగుండదు. కొద్దిగా ఈ విధంగా పలుకులు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి పొడి వేసుకున్నాము. ఇక్కడ నేను కొబ్బరి పొడి 3 స్పూన్స్ వేస్తున్నాను. అదేవిధంగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఎంత బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాము. అంతే అండి, చూసారు కదా, 5 మినిట్స్ ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకొని దించేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము క్యాబేజ్, పెసరపప్పు, క్యారెట్, అదేవిధంగా ఆకుకూరలు వేసుకుని చేయొచ్చు. మనకి రైస్లోకి, చపాతీ, రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా అకేషన్స్కి వెజిటేబుల్ ఫ్రై చేసుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా క్యాబేజ్తో ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. చాలా హెల్తీగా రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి పెసరపప్పు ఎక్కువగా ఉడకకూడదండి. మరీ మెత్తగా అయిపోతే ముద్దగా అయిపోతుంది. సో పెసరపప్పుని మనము కరెక్ట్గా ఉడికించుకోవాలి. ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అయితే మనకి బాగా ఉడికినట్టు. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో
కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.